ఇంత చేస్తుంటే షాలేం రాజు గారు పారిపోయారంట. ఎంత హాస్యాస్పదం అంటే, రాత్రి నేను మా ఇన్నోవా కారు ఉంది మినిస్ట్రీది, అది ఎక్కువ అన్న తిరుగుతారు. ఆ కారు తీసుకొని నేను వేరే ఊరు వచ్చా. నేను అనుకున్నా ఇవి చూసేసి షాలేం రాజు గారు బెంగళూరు పారిపోయారు. అబ్బో ఈ దొప్పది అని అనుకున్నాను. నేను అనుకున్నది జరిగింది. మా వాళ్ళతో కూడా అన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళతో, చూడ ఎలా. ఇంకా అంతేకాదు, మా సీమోన్ గారు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తే అటు నుంచి ఈ పిచ్చి కుక్కలు, ఈ గజ్జి కుక్కలు ఉన్నారు కదా, ఈ పోరంబోకులు, ఇసుక యోధాలు, మేము యాడికి వెళ్తున్నామని 2 పిల్లల్ని బైక్ మీద ఇచ్చి పంపించారు. నేను అప్పుడు అనుకున్నా, మేమేం చేసి అడిపోయి ఇటు కోటపకొండ రోడ్డుకి తిరిగి వెళ్ళి, ఓహో షాలేం అన్న దాంట్లో ఉన్నాడు కావాలి వెళ్ళిపోతున్నాను. అరే సోది పోరంబోకులారా, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, పాటలు రాసుకుంటున్నాడు, ఇంకా దేవుణ్ణి ఆరాధించి పెద్ద స్కెచ్ వేసి మేము ఇంకా 1000 మంది దైవజనులు ఎలా తయారు చేయాలని దాని మీద ఉండి స్థలాలు చూడటానికి ఆయన ఇంకా చిలకలూరుపేటలో ఉన్నారు. సోదరులారా, అరే షాలేం రాజు గారు మీకు అర్థం కాలేదు కదా ఇంకా, అంటే ఈ విధంగా మీ పైశాచిక ఆనందం పొందుతున్నారా? షాలేం రాజు గారు పారిపోయారు, వామ్మో ఆహా ఈ దుంపలేగా. పరిశుద్ధాత్మ కలిగిన దైవజనుడు రోషంగా, పౌరుషంగా, ధైర్యంగా ఉంటాడు దేవుని బట్టి. వాళ్ళు ఎదిరిస్తారు యెజబెల్ని, వారు ఎదిరిస్తారు పిలాతుల్ని, అర్థమైందా? వారు ఎదిరిస్తారు ఐగుప్తు ఫరో రాజుల్ని, వారు ఎదిరిస్తారు దైవ చిత్తానికి వ్యతిరేకంగా చట్టాలు తెచ్చే నెబుకద్నెజరుల్ని, దర్యావేషులు లాంటి రాజులను ఎదిరిస్తారు. అది ఆ కోవాలో ఆయన ఉన్నారు. దేవుడి కృపను బట్టి మేము ఉండం. ఈ మాత్రం దానికి పారిపోవాలి పనికి మనం. ఎవరు భయపడుతున్నారు ఏమండి? న్యాయం మీరు న్యాయంగా చెప్పండి, ఎవరు భయపడుతున్నారు? ఇంతవరకు షాలేం రాజు గారు మాట్లాడారు అంటే గుడ్డి మీద ఈగలు బిగుతున్నారని తెలుసు వాళ్ళకి. ఆయన పిచ్చి పిచ్చిగా నవ్వుకొని రాత్రి 11:30 దాకా చక్కగా మా పార్క్ ఉంది కదా, యానిమల్స్ పార్క్, ఆడ మా వాళ్ళతో ప్రార్థన చేసి కొన్ని దైవికమైన మాటలు చెప్పి, ఇంకా శత్రువుని మనం ఎలా ఎదుర్కోవాలి, ఈ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ సమాజంలో 4th ఎస్టేట్ ముసుగులో 420 మీడియాను ఎలా మనం బజారుకు లాగాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని, అక్రిడేషన్ లేని మీడియా రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ కానీ ఈ ఫేక్ మీడియా అన్నీ ఉన్నాయో వాటిని మనం ప్రజలకు హాని కలగకుండా వాళ్ళని మనం బట్టబయలు చేయాలి. పరిచయం ఇవన్నీ మేము రాత్రి 11:30-12 గంటల దాకా ఉన్నాం. ఇంతలో మీడియాను చూసి పనికి మన రాజు న్యూస్ తెలుగు పోరంబోకు ఛానల్స్ పారిపోయామా? వీళ్ళు మమ్మల్ని 5 లక్షలు అడిగారండి. తాయి గదులే కానీ మీదే పారిపోయారండి. అమ్మో అరెస్ట్ చేస్తుండే గడగడ. పిచ్చినాయల్లారా, దేవుని సేవ అంటేనే చావుతో సమానంగా బతుకుతున్న వాళ్ళు మేము దేవుని కొరకు. నీలాంటి 420 మీడియా బ్లాక్మెయిల్ చేస్తే బెదిరి పారిపోవటానికి మేమన్నా బజార్ వాళ్ళమా? మేమేమో రోడ్ల మీద తిరిగి అడుక్కునే వాళ్ళమా? సమాజాన్ని మోసం చేసేవాళ్ళమా? కులాల పేరట, మతాల పేరట అడుక్కు తినే బెగ్గరగాళ్ళమా? లార్డ్ జీసస్, లార్డ్ జీసస్, లార్డ్ జీసస్ సేవకులమే. ఓకేనా? పిచ్చ పిచ్చకు నవ్వు వచ్చింది వీళ్ళు శాడిజం చూసి. నవ్వుకోండి, ఇంకా పెట్టుకోండి. మీరు ఆటేంటి నన్ను అడిగి చెప్పాను తమ్మునేల్లో షాలేం రాజు గారు పారిపోయారు, అరెస్ట్ రంగం సిద్ధం ఎందుకు? డైరెక్ట్ నేను షాలేం రాజు గారికి 2 సంఖ్యలేసి ఎట్టు పెడతాను, ఫోటో తీస్తా, చక్కగా పెట్టుకోండి. ఇదిగో ఇప్పుడే వచ్చిన ఫోటో సంఖ్యలేసారని. మీరు నన్ను అడగని చెప్తాను. పదే పనికి మాట్లారా మిమ్మల్ని అందరినీ ఎవరెవరు మాట్లాడి అన్ని ఛానల్స్ లిస్టు తీసాము. త్వరలో ఎవరికి జరగాల్సిన న్యాయం చట్టబద్ధంగా జరిగిద్ది. ఓకేనా? ఉంటానండి. మరి ఈ పనికి మొన్నల గురించి నా టైం అరగంట సేపు వేస్ట్ అయింది. నాకు కుదరట్లా లైవ్లోకి రావడానికి. మళ్ళీ వచ్చి పనికి మొన్న వేరే వనితలు ఉన్నారు కదా కొంతమంది, మరిమ తల్లిని తిట్టినా, ఆడవాళ్ళని తిట్టినా స్పందించని, స్త్రీ జాతికి కళంకం తెచ్చే, స్త్రీ జాతికి అవమానం తెచ్చే, స్త్రీ జాతే కాని కొంతమంది ఉన్నారు కదా. ఆ ప్రతి ఒత్తలో ఆ వీర వనితలు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెబుతాం. వాళ్ళు భోగోతం కూడా ఏమిటో త్వరలో బయటేస్తాం.